వడ్డెర కులానికి చెందిన మమ్ములను అగ్రవర్ణాలకు చెందిన కొందరు గుడిలోకి రానివ్వకుండా వివక్షత చూపుతున్నారని, మా కులస్తులకు జిల్లా అధికారులు న్యాయం చేయాలని మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కలువాయి మండలం వేదనపర్తి గ్రామంలో 30 కుటుంబాలు ఉన్నాయన్నారు. గ్రామంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండరామస్వామి దేవాలయం వెలసి ఉందని తెలిపారు. కొన్ని సంవత్సరాల నుండి దేవాలయ నిర్వహణలో తాము కూడా పాల్గొంటున్నామన్నారు. తాము కూడా ఉభయాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలో గుడి పాడవడంతో అందరం కలిసి దేవాలయాన్ని పునర్నిర్మిద్దామని అనుకున్నామన్నారు. చెప్పు. నా పేరు తురక అంకయ్య. మేము ఒడ్డెర కులస్థానికి చెందిన వాళ్ళము. 40 సంవత్సరాల నుంచి యదనపర్తి గ్రామంలో గుడి ఉన్నది మాకు. అది కాటేపల్లి పెంచలనాయుడు అనే వ్యక్తి కట్టించాడు. ఆయన కట్టించి నలుగురికి 4 రూపాయల లెక్కన ఆయన పంచాడు. ఆ రోజు పంచి చేసుకుంటా వచ్చాము. ఆ గుడి ఈరోజు మురిసిపోతుందని చెప్పేసి దాన్ని పగలగొట్టి కొత్త గుడి కట్టుకుందని చెప్పేసి మమ్మల్ని కూడా మా ఉపయోగదాతను కూడా పిలవనంపించి మాకు 4 లక్షల అమౌంట్ ఇవ్వమని అన్నారు. సరేనని ఒప్పుకొని వచ్చాము. ఆ అమౌంట్ ఒప్పుకొని వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు మేము జమ చేసుకొని తీసుకెళ్తే 1 లక్ష రూపాయలు తీసుకోవట్లేదు. మీకు ఉపయోగం లేదు, గిప్పం లేదు, వెళ్ళిపోంటారు మీరు దిక్కుని చోటపై చెప్పుకోకండి, వడ్డీ నా కొడుకుల కేంద్రం మేము ఉపయోగం ఇచ్చేదానని అంటున్నారు. తర్వాత ఒకరికొకరు బతిలాడుకుందామని చెప్పేసి గ్రామంలో ఎవరో చెప్పు కమ్మోళ్ళు అంటున్నారు. తర్వాత మేము అందరం కలుసుకొని మళ్ళీ ప్రతి ఇంటి దగ్గరికి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మాకు ఈ విధంగా జరిగింది, ఏమన్నా న్యాయం చేయగలరా, మా అమౌంట్ తీసుకొని మాకు ఇల్లు ఉపయోగం కల్పించండి అని అడిగిపోతే గేట్ దగ్గరికి వెళ్ళే తలకే గేట్ వేసేస్తున్నారు. ప్రతి ఇల్లు ఇదే విధంగా 4 నెలలు తిరిగాం ఇటు అమౌంట్ చేత పట్టుకొని. కానీ మాకు ఎవరూ స్పందించట్లేదు, మాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి మాజీ సర్పంచ్ని, ప్రజెంట్ ఉన్న సర్పంచ్ని ఇద్దరిని ఒక దగ్గరికి ఒకన పెట్టి వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాం. అందరం కలిసి మేము 30 కుటుంబాలు కలిసి వాళ్ళతో మాట్లాడితే మాకెండ్రో అని అంటున్నారు. సరే ఇది కూడా కుదరట్లేదని చెప్పేసి పోలీస్ దగ్గరికి వెళ్ళేసి ఎస్ఐ దగ్గర కంప్లైంట్ పెడితే ఆయన కూడా మాకు రెస్పాండ్ కాలేదు. మాకు ఆయన రెస్పాండ్ కాకపోయేసరికి కలెక్టర్కి అర్జీ పెట్టుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. పేరు పల్లాల శ్రీనివాసులు మాదిగా, మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు స్పందనలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందువల్లంటే కలువాయి మండలం వెదునుపర్తి గ్రామంలో బీసీలు వడ్డెర కులస్తులకు సంబంధించిన బీసీలు ఈరోజు ఎస్సీ ఎస్టీల కంటే మరి దారుణంగా బహిష్కరణ అవుతున్నారు. ఎస్సీ ఎస్టీలకి గుళ్ళల్లోకి రానియకుండా ఇబ్బంది పెడుతుంటే, అదే కోణంలో ఈరోజు వెదునుపర్తి గ్రామం కమ్మ కులస్తులు ఈరోజు వాళ్ళని గుళ్ళోకి రానియకుండా, గుళ్ళో ఉపయోగించకుండా వాళ్ళని నానా రకాలుగా బహిష్కరణ చేస్తూ ఊరిని కూడా ఖాళీ చేయాలని వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందువల్లంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు వెదునుపర్తి గ్రామంలో రాముల వారి గుడి కట్టుకొని ఉండి ఒక నాయుడు గారు కట్టిస్తే ఆ గుడిని శిథిలావస్థకు వచ్చిందని చెప్పి ఆ గుడిని పగలగొట్టడం జరిగింది. ఈ వడ్డెర కులస్తుల్ని 30 కుటుంబాలు ఉంటే 30 కుటుంబాలని పిలవనంపించి రచ్చ దగ్గరికి మీరు 4 లక్షలు ఇవ్వండి మీ వాటాకనని అడిగారు. 4 లక్షలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. 4 లక్షలు ఇచ్చేదానికి ఒప్పుకొని 1 లక్ష రూపాయలు తలారంతా చందా దండుకొని తీసుకోబోయి ఇస్తే మీకు సంబంధం లేదు, మీరు గుడి కాడికి వచ్చేదానికి వీలు లేదు, మీకు గుడి ఉభయం మేము ఇవ్వము. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి 4 ఉభయాలు ఉంటే 4 ఉభయాల్లో ఒక ఉభయం వడ్డెర కులస్తులకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ 40 ఏళ్ళ నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీకు మేము ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళని ఊరు నుంచి కూడా ఖాళీ చేపిస్తాం మిమ్మల్ని అక్కడ కమ్మ కులస్తులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఆ విషయంకై జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఎండోర్స్మెంట్ ఆఫీసర్ గారికి రాశారు. అక్కడ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గౌరవనీయులైన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు ఎక్కడ పోయి కోర్టుకు పోయి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకుంటారని అది పనిగా వీళ్ళని బహిష్కరణకి గురి చేస్తూ కోర్టులో కూడా కేవిటీ వేశారు. అంటే ఏ విధంగా
బహిష్కరణకి ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీ కులస్తులను కూడా ఈరోజు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు కమ్మ కులస్తులు. ప్రజలందరూ కూడా ఈ గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు శ్రీరామ్ మురళీకృష్ణ. నేను న్యాయవాదిగా జిల్లా కోర్టులో, నెల్లూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఈ వెదనపర్తి కలువాయి మండలం గ్రామస్తులు నన్ను కలవడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు ఏంటంటే, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ గ్రామంలో కోదండరామ దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం సుమారు 40 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కలిసి పూజించుకుంటూ ఉన్నారు. ఈ పూజలో భాగంగా 4 ఉభయాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ 4 ఉభయాల్లో 3 ఉభయాలు కమ్మ కులస్తులు, 1 ఉభయం వడ్డెర కులస్తులు. ఈ వడ్డెర కులస్తులు ఆ 40 సంవత్సరాల నుంచి చేసుకుంటూ రావడం జరిగింది. గుడి శిథిలావస్థకు వచ్చిన తర్వాత గుడిని డెమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళని 4 లక్షలు చందా అడిగారు. దానిలో భాగంగా చందా తీసుకొని 1 లక్ష రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళ మనసులో దుర్బుద్ధి పుట్టి వీళ్ళని వెలివేస్తూ, మీ ఉభయం లేదు, ఈ కొత్త గుడి స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు గుడిలోకి రావడానికి లేదు అని వీళ్ళని బహిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు పోలీసుని, అధికార పార్టీ వాళ్ళని అందరినీ కలవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోకి ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇటువంటి సందర్భంలో వీళ్ళు 4 సెక్షన్ల కింద అట్రాక్ట్ అవుతారు. 153A, 295A, 506 అండ్ 500. ఈ 4 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇది కమ్మ కులస్తులకి నేను తెలియపరచుకోవడం ఏమనగా, మనందరం మానవులు ఫస్ట్ ప్రప్రథమంగా కులం అనేది వీడుకొని అందరూ కలిసికట్టుగా గుడి అనేది అందరికీ సంబంధించింది. ఈ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదని నేను వాళ్ళకి మనవి చేస్తూ, ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఎక్కడికైనా సరే వెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేలాగా నేను చూస్తానని నా తరపు నేను హామీ ఇస్తున్నాను.